రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 మార్చ్ నుంచి 28 మార్చ్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు ఎగ్జామ్ సిటీ అదేవిధంగా డేట్ ఒక 10 డేస్ ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలా. ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2 ఫిబ్రవరి జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, అర్థమెటిక్ సెక్షన్. అదేవిధంగా మన ఛానల్లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము, ఒకసారి చూడండి. ఎల్సిఎం ఈజ్ 153, ఎల్సిఎం వచ్చి 153, హెచ్సిఎఫ్ వచ్చి 70, 1 నెంబర్ వచ్చి 70. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ వచ్చి 17, సెకండ్ నెంబర్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఎల్సిఎం వచ్చి 153, హెచ్సిఎఫ్ వచ్చి 17, 17 క్యాన్సర్, ఆన్సర్ 153, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 32622 డివైడెడ్ బై 9, 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగారు. ఇప్పుడు ఏదన్నా ఒక నెంబర్ 9తో డివైడ్ అవుతుందా లేదని ఎలా చెప్తామంటే సమ్ తీసుకొని అది 9తో డివైడ్ అయితే 9తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ సమ్ తీసుకుందాం. 3 + 2 5, 5 + 6 11, 13 15. సమ్ వచ్చి 15, 15 వచ్చి 9తో డివైడ్ కాదు. నెక్స్ట్ డివైడ్ కాదు కాబట్టి రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. సమ్ వచ్చి 15, రిమైండర్ వచ్చి 15లో 9 పోతే 6, రిమైండర్ ఎంత వస్తుందంటే 6 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి అమౌంట్ అంటే ఏం కనుక్కోవాలి మనం, అమౌంట్ కనుక్కోవాలి. టైం పీరియడ్ వచ్చి 2 years, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10%, ప్రిన్సిపల్ వచ్చి 16,800. అమౌంట్ ఈ ఫార్ములా P ఇంటూ 1 + R/100 హోల్ స్క్వేర్. ఇక 2 ఎందుకు వచ్చిందంటే 2 years కాబట్టి, అది 3 years అంటే పవర్లో 3 వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చి 16,800, 1 + R వాల్యూ వచ్చి 10 హోల్ స్క్వేర్. 0 0 క్యాన్సర్. 1 + 1/10 11/10, 11/10. స్క్వేర్ అంటే 2 times రాయాలి. 2 zeros క్యాన్సర్. 168 ఇంటూ 11 ఇంటూ 11 121, 168 ఇంటూ 121 మల్టిప్లై చేయండి. ఆన్సర్ కావాలంటే 168 ఇంటూ 11 ఇంటూ 11 చేయాలి. 11తో మల్టిప్లికేషన్ ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి. ఎగ్జాంపుల్కి 32 ఇంటూ 11, రైట్ సైడ్ ఏ నెంబర్ ఉంది 2, 2 + 3 5, లెఫ్ట్ సైడ్ 3 ఉంది. 32 ఇంటూ 11 అంటే 352. సేమ్ అదేవిధంగా 87 ఇంటూ 11, రైట్ సైడ్ 7 ఉంది కాబట్టి 7, 7 + 8 అంటే 15, 1 క్యారీ కదా. ఇంకా లెఫ్ట్ సైడ్ నెంబర్ 8, క్యారీ 1 కాబట్టి 9. సేమ్ అదేవిధంగా రైట్ సైడ్ 8 ఉంది కాబట్టి 8, ఫస్ట్ ఒక 11తో మల్టిప్లై చేస్తాం. 8 + 6 అంటే 14, క్యారీ 1, 1 + 6 అంటే 7 8, లెఫ్ట్ సైడ్ 1 ఉంది కదా 1 ఇంటూ 11, 11తో మల్టిప్లై ఎలా చేయాలో తెలుసు కదా 8, 8 + 4 అంటే 12, 4 + 8 అంటే 12 13, 1 + 8 అంటే 9, 9 + 1 10, లెఫ్ట్ సైడ్ 1 ఉంటుంది, 1 + 1 అంటే 2. ఆన్సర్ 20328, ఆన్సర్
ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అమౌంట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ కనుక్కోవాలి. టైం పీరియడ్ 4 years. సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 13%. ప్రిన్సిపల్ వచ్చి 4750. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా పీటీఆర్ బై 100. ప్రిన్సిపల్ వచ్చి 4750. టైం పీరియడ్ 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13/100. 0 0 క్యాన్సల్. 4తో మల్టిప్లై చేయండి. 4 5s 20, 4 7s 28, 30, 4 4 16, 90 into 13/10. 0 0 cancel. 13 9s 117, 13 1s 13, 24 వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చి 2470. ప్రిన్సిపల్ వచ్చి 4750. క్వశ్చన్లో ఏమడిగారు? అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. యాడ్ చేయండి. ఎంత వస్తుంది? యాడ్ చేస్తే 7220. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ టేక్స్ 35 seconds టు క్రాస్ ఏ సిగ్నల్. ట్రైన్ వచ్చి ఒక సిగ్నల్ని క్రాస్ చేసేదానికి 35 seconds పడుతుంది. విచ్ ఈజ్ అట్ 1.5 a bridge of 473 meters long. Train takes 78 seconds to cross bridge. సిగ్నల్ని క్రాస్ చేసేదానికి 35 seconds, బ్రిడ్జ్ని క్రాస్ చేసేదానికి 78 seconds. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. ఇక్కడ ఒకే ట్రైన్ క్రాస్ అవుతుంది కాబట్టి ఒకే ట్రైన్ అంటే ఒకే స్పీడ్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ట్రైన్ వచ్చి సిగ్నల్ని క్రాస్ చేసింది. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎంత టైం తీసుకుంది? 35 seconds. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. టైం వచ్చి 35 seconds. సేమ్ అదే ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ వచ్చి 473. టైం ఎంతనిచ్చారు? 78 seconds. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. కనుక్కుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 78L ఈజ్ ఈక్వల్ టు 35L ప్లస్ 35 into 473. 78లో 35 తీసేయండి. ఎంత వస్తుంది? 43L ఈజ్ ఈక్వల్ టు 35 into 473. 43 ones 43, 4 మిగులుతుంది 43, 43 ones. ఇంత ముందుగానే 11తో ఎలా మల్టిప్లై చేయాలో చెప్పాను. 5 + 3 అంటే 8. లెఫ్ట్ సైడ్ 3 ఉంది కదా, 385. ఆన్సర్ 3rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద కాంపిటీషన్, జర్మలిన్ హ్యాస్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75 ఇన్ 4 exams. 4 examsలో యావరేజ్ వచ్చి 75. ఫస్ట్ 3 examinationలో స్కోర్స్ ఎంత వచ్చాయి? 79, 75 అంటే 71. టు సక్సీడ్ ఇన్ కాంపిటీషన్ హౌ మెనీ పాయింట్స్ షుడ్ ఈ టేక్ ఇన్ ద 4th టెస్ట్? యావరేజ్ అంటే యాడ్ చేసి బై 4 చేయాలి. ఎందుకంటే 4 టెస్ట్లు కాబట్టి. 4th టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. యావరేజ్ ఎంతనిచ్చారు? 75. నెక్స్ట్ 75 into 4 అంటే 300. నెక్స్ట్ ఈ మూడింటిని యాడ్ చేయండి. 79, 71 యాడ్ చేస్తే 150. 150 ఒక 75 అంటే 225. అంటే ఎక్స్ వాల్యూ వచ్చి 75. 300 - 225 అంటే 75. ఆన్సర్ 4th ఆప్షన్. Next question. The first lap of Franklin race was completed 560 miles per hour. Second lap of the race was completed at 840 miles per hour. Find average speed. Average speed formula 2s1 s2 by
S1 ప్లస్ S2. ఇక్కడ S1 అంటే 560, S2 అంటే 840. S1 ప్లస్ S2 అంటే 560 ప్లస్ 840. 560 840 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1400. 2 zeros 2 zeros cancel. 14 ones 14 6. Next 2 into 6 అంటే 12. 56 into 12. 12 6 72. 12 5 60. 67. Answer fourth option. Next question. Average of 7 numbers is 145. By removing a number, average remains same. 7 numbers ఉన్నాయి, యావరేజ్ ఎంత? 145. యావరేజ్ 145 అంటే ప్రతి నెంబర్ ఎంత అవుతుంది? 145 అవుతుంది. ఇప్పుడు ఒక నెంబర్ని తీసేసినా కూడా యావరేజ్ అలానే ఉంది. యావరేజ్ అలానే ఉండాలంటే యావరేజ్ 145 కాబట్టి అలాంటి నెంబర్నే తీసేయాలి. అంటే ఇప్పుడు ఏ నెంబర్ని తీసేస్తే యావరేజ్ సేమ్గా ఉంటుందంటే 145ని తీసేయాలి. సేమ్ అదే విధంగా ఒక 7 నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ని యాడ్ చేసాం, అప్పుడు యావరేజ్ సేమ్గా రావాలంటే ఆ నెంబర్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 660 to 825. ప్రైస్ వచ్చి 660 నుంచి 825కి ఇంక్రీజ్ అయింది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ వచ్చి రిడ్యూస్ కావాలి. ఎంత పర్సెంట్ రిడ్యూస్ కావాలని అడిగారు. ప్రైస్ ఈ విధంగా ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ వచ్చి రివర్స్లో డిక్రీజ్ అవుతుంది. అంటే 825 నుంచి 660కి డిక్రీజ్ అవుతుంది. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కుంటామంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 165. 825కి 660కి డిఫరెన్స్ 165 డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ అంటే 825. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 5 3s 5 3s, 5 1s 5 6, 5 5s, 3 11s, 3 5s, 3 5s, 11 5s, 5 20s. Answer 20%. Fourth option. Next question. A certain amount is divided into two parts in the ratio 6:5. First part is 240. First part అంటే 6x, సెకండ్ పార్ట్ అంటే 5x. 6x వచ్చి 240. క్వశ్చన్లో ఏమడిగారు? టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ అంటే 6x ప్లస్ 5x అంటే 11x కనుక్కోవాలి. ఇక్కడ రిలేషన్ 40 కదా, 6 into 40 240. ఇక్కడ కూడా రిలేషన్ 40. 11 into 40 440. నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. 37 ఒక 12 అంటే 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7 వస్తుంది. 368 మైనస్ 7 అంటే ఎంత వస్తుంది మనకు? స్క్వేర్ రూట్ ఆఫ్ 361. స్క్వేర్ రూట్ ఆఫ్ 361 అంటే 19. ఎందుకంటే 19 స్క్వేర్ ఎంత? 361. నెక్స్ట్ 140లో 19 తీసేస్తే 121. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆఫ్టర్ 5 years ఆన్ ఆర్డినరీ ఇంట్రెస్ట్. ఆర్డినరీ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇచ్చారు, మనల్ని ఏం కనుక్కోమన్నారు? ప్రిన్సిపల్ అడిగారు. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR బై 100. ఇంట్రెస్ట్ వచ్చి 5640. ప్రిన్సిపల్ తెలియదు. టైం పీరియడ్ 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 బై 100. 12 into 5 అంటే 60. 5640 P into 60 by 100. 0 0 cancel. 6 9s 54. 6 4s. ప్రిన్సిపల్ అంటే 94 into 100 అంటే 9400. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. x is equal to
0.3555 అండ్ సో ఆన్. దీన్ని మనం 5 బార్గా రాయొచ్చు. దీన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ మనం ఫుల్ నెంబర్ రాసేయాలి. ఫుల్ నెంబర్ అంటే ఎంత? 35. ఏ నెంబర్కి బార్ లేదో ఆ నెంబర్ని తీసేయాలి. ఇక్కడ ఏ నెంబర్కి బార్ లేదు? 3. నో బార్ నెంబర్ని రాయాలి. ఇక్కడ 3కి బార్ లేదు కాబట్టి 3. నెక్స్ట్ ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి ఒక 9. ఇక్కడ ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి ఒక 0 వస్తుంది. 35లో 3 పోతే 32/90. ఆప్షన్ చూడండి. 2 16s, 2 45s. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 75 out of a box of 125 detergent soaps is used. అంటే ఇక్కడ 125 సోప్స్ ఉంటే ఎన్ని యూజ్ చేసాం మనం? 75 యూజ్ చేసాం. పర్సంటేజ్ ఆఫ్ డిటర్జెంట్ సోప్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద బాక్స్. 125లో 75 యూజ్ చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 50. టోటల్ వచ్చి 125. పర్సంటేజ్ అడిగారు. ఇంటూ 100. 25 2s, 25 5s, 5 20s. ఆన్సర్ 40%. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా ఏజెస్ రేషియో 2:5. సమ్ వచ్చి 245 అని ఇచ్చారు. సమ్ అంటే యాడ్ చేయాలి కదా. 2x + 5x అంటే 7x. 7x వచ్చి 245. 7 3s 21, 7 5s. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. 2కి 5కి డిఫరెన్స్ 3. 3x వాల్యూ కనుక్కోవాలి. 3 × 35. 3 × 35 అంటే 105. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం బాడీ మాస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ ఓఎఫ్సి అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఏం చేద్దాం? ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ చేయాలా, నెక్స్ట్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. 60/3 అంటే 20. 30 - 20 అంటే 10. ఇదంతా చేస్తే మనకి ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ ఈ బ్రాకెట్ చేద్దాం. ఫస్ట్ డివిజన్ చేయాలి. 120 / 10 అంటే 12. 10/10 అంటే 1. 12 - 1 అంటే 11. ఈ బ్రాకెట్ అంతా చేస్తే ఎంత వస్తుంది? 11. 250 - 90లో 11 పోతే 79. 250 - 79 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 171. అంటే ఆన్సర్ 2nd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 × 54 × 17 × 54 × 17 డివిజన్ చేయాలి. 2² 4. ఇక్కడ రూట్ ఉంది, స్క్వేర్ ఉంది. స్క్వేర్ రూట్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. 289 / 2. 2 2s. 2 2 క్యాన్సిల్. 17 17s. 289. 17 17 క్యాన్సిల్. ఆన్సర్ వచ్చి 54 × 54. మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. 4 × 4 అంటే 16. ఆన్సర్ వచ్చి 16తో ఎండ్ అవ్వాలి. ఆన్సర్ వచ్చి 6తో ఎండ్ అవ్వాలి. 6తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 2nd ఆప్షన్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12? ఏదన్నా ఒక నెంబర్ 12తో డివిజిబుల్ కావాలంటే 4తో డివిజిబుల్ కావాలా, 3తో డివిజిబుల్ కావాలి. ఏదన్నా ఒక నెంబర్ 4తో డివిజిబుల్ కావాలంటే మనం లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాం. లాస్ట్ 2 డిజిట్స్ 25. 25 అంటే 4తో డివిజిబుల్ కాదు. లాస్ట్ 2 డిజిట్స్ 22. 22 వచ్చి 4తో డివిజిబుల్ కాదు. లాస్ట్ 2 డిజిట్స్ 26. 4తో డివిజిబుల్ కాదు. లాస్ట్ 2 డిజిట్స్ 24. 4తో డివిజిబుల్ అవుతుంది.
అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ రన్నింగ్ అట్ 49 meter per second crosses a signal in 12 seconds. Find out length of the train. Distance ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఎంతనిచ్చారు 49, టైం వచ్చి 12. మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 9 into 2 అంటే 18. యూనిట్ డిజిట్లో 8 ఉండాలి. యూనిట్ డిజిట్లో 8 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. కావాలంటే మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది మనకు 588. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బుక్ హ్యాస్ ప్రింటెడ్ వాల్యూ ఆఫ్ 3900. ప్రింటెడ్ వాల్యూ అంటే మార్క్డ్ ప్రైస్ అని. మార్క్డ్ ప్రైస్ వచ్చి 3900. ఎంత డిస్కౌంట్ ఇస్తా అన్నారు? 10% డిస్కౌంట్ ఇస్తా. డిస్కౌంట్ వచ్చి మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. ఎనీ నెంబర్ 100%. 100% 3900. 10% అంటే 390. 390 తీసేస్తే 400, 900 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 3510. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 20% వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చి ఎంత పర్సెంట్ 120%. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 120%. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 120%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు 3510. 00 క్యాన్సిల్. 12తో క్యాన్సిలేషన్ చేయండి. 12తో క్యాన్సిల్ అవ్వదు. 12 CP ఈజ్ ఈక్వల్ టు 351. ఇక్కడ పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. ఫస్ట్ 3తో క్యాన్సిల్ చేయండి. 3 4s, 3 1s, 3 1s, 3 7s, 4 25s. ఆన్సర్ వచ్చి 117 into 25. నెక్స్ట్ 25 7s 175. 25 1s 25. 25 ఒక 17 42. 25 1s 25. 25 ఒక 4 29. ఆన్సర్ 2925. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ పెన్, పెన్సిల్, ఎరైజర్ ఏ రేషియోలో ఉన్నాయి 3:2:1. ప్రైజెస్ వచ్చి ఏ రేషియోలో ఉన్నాయి 3 rupees, 2 rupees and 2 rupees. అమౌంట్ స్పెండ్ ఆన్ ద బాక్స్. టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు 570. ఎన్ని పెన్స్ ఉన్నాయో కనుక్కోవాలి. చూడండి, పెన్స్ వచ్చి 3x అనుకుందాం, పెన్సిల్స్ వచ్చి 2x, ఎరైజర్స్ వచ్చి 1x. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే పెన్లు ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. అంటే 3x కనుక్కోవాలి. ఒక పెన్ వచ్చి 3 rupees, ఒక పెన్సిల్ వచ్చి 2 rupees, ఒక ఎరైజర్ 2 rupees. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది 3 into 3 9x, 2 into 2x 4x, 2 into 1x 2x. టోటల్ అమౌంట్ అతను ఎంత స్పెండ్ చేస్తాడు 570. 9 + 4 13, 15. 15x is equal to 570. 15 3s 45, 12, 15 8s, x వాల్యూ 38. మనం కనుక్కోవాల్సింది 3x అంటే 3 into 38. మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 3 into 8 అంటే 24. 4తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 114. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 555 minus x, స్క్వేర్ రూట్ ఆఫ్ 38 minus స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 39. రూట్ క్యాన్సర్. 555 minus x is equal to 25 minus x. రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ x. 555లో 25 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 530. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ షాప్కీపర్ బాట్ వన్ థింగ్ ఇన్ 400 rupees. కాస్ట్ ప్రైస్ వచ్చి 400, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 320. పర్సంటేజ్ లాస్ కనుక్కో. పర్సంటేజ్ లాస్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్
ఇంటూ 100. లాస్ అంటే డిఫరెన్స్ ఎంత 80 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 400. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 81s 85s 520s. ఎంత పర్సెంట్ లాస్? 20% లాస్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ మోడలే. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ క్వశ్చన్ చేసి మీరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ సైడ్స్ టు ఏ క్వాడ్రిలేటరల్ ఈస్ 2:3:4:5. పెరిమీటర్ ఎంతనిచ్చారు? 560. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ఆల్ సైడ్స్. అన్నిటిని యాడ్ చేద్దాం. 2 + 3 5 9 14 14x. పెరిమీటర్ అంటే ఎంత? 14x. పెరిమీటర్ 560. 14 4s. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? స్మాలెస్ట్ సైడ్. ఉండే వాటిలో స్మాలెస్ట్ సైడ్ అంటే 2x అని. 2 × 40 80. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ పీస్ ఆఫ్ మెటల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 370 to 444. ఫైండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఎంత ఇంక్రీజ్ అయింది? 74 రూపీస్. ఇనిషియల్ వాల్యూ 370. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 37 2s 74. ఆన్సర్ 20%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ డయాగోనల్ 90 సెంటీమీటర్స్. డయాగోనల్ ఆఫ్ ద స్క్వేర్ అంటే √2a. ఎంతనిచ్చారు? 90. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఏరియా. సైడ్ అంటే 90/√2. ఏరియా అంటే ఏ స్క్వేర్ అంటే 90/√2 హోల్ స్క్వేర్. 90 స్క్వేర్ అంటే 8100. √2 హోల్ స్క్వేర్ అంటే 2. క్యాన్సిలేషన్ చేస్తే 4050. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players స్టేట్ లెవెల్ క్రికెట్ టీమ్ ఈస్ 102. వెన్ కోచ్ ఈజ్ యాడెడ్, యావరేజ్ వెయిట్ ఇంక్రీజెస్ టు 1 kg. వెయిట్ ఆఫ్ ద కోచ్. ఇక్కడ చూడండి 11 players ఉన్నారు, ఒక కోచ్ యాడ్ అయ్యారు. ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉంటారు? 12 members. ఇక్కడ మనం సమ్ మీద ఫోకస్ చేద్దాం. సమ్ అంటే ఫార్ములా ఏఎన్. ఏ అంటే యావరేజ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ 11 persons ఉన్నారు. యావరేజ్ ఎంత? 102. నెక్స్ట్ కోచ్ యాడ్ అయ్యారు. కోచ్ వెయిట్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం, అదే కనుక్కోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ అంటే 12 persons ఉన్నారు. యావరేజ్ వెయిట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1 kg ఇంక్రీజ్ అయింది. స్టార్టింగ్ 102, 1 ఇంక్రీజ్ అయితే 102 + 1 103. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే మల్టిప్లై చేయండి. 36 1236 మైనస్ 102 × 11 22 1122. సబ్ట్రాక్ట్ చేయండి. 4 1 1 అంటే కోచ్ వెయిట్ వచ్చి 114 kg. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 a square. √3/4 a వాల్యూ 94. 94 × 94. 2 2s 2 4s 8 2 7s 2 1s 2 4s 2 7s. నెక్స్ట్ 47 × 47 అంటే 47 స్క్వేర్. 47 స్క్వేర్ ఈజీగా ఎలా కనుక్కోవచ్చో చూడండి. 47 అంటే దేనికి దగ్గరగా ఉంది? 50కి దగ్గరగా. 50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్ యూస్ చేయాలి. 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 3 స్క్వేర్. 25లో 3 పోతే 22. 3 స్క్వేర్ అంటే 09 అంటే 2209 √3. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సేమ్ ఇదే కాన్సెప్ట్ యూస్ చేసి 53 స్క్వేర్ కనుక్కుందాం. 50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. ఇంత ముందుగా తక్కువ ఉంది కాబట్టి మైనస్ చేసాము, ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. 25 + 3 అంటే 28.
3 స్క్వేర్ అంటే 9, కానీ 2 డిజిట్ ఫార్మేట్లో రాయాలి అంటే 09. నెక్స్ట్ అదే విధంగా 56 స్క్వేర్. ఏ కాన్సెప్ట్? 25 కాన్సెప్ట్. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 6 స్క్వేర్. 25 + 6 అంటే 31. 6 స్క్వేర్ అంటే 36. నెక్స్ట్ క్వశ్చన్, width of the rectangle is 195 అంటే బ్రెడ్త్ 195, డయాగనల్ 507. ఇక్కడ ఏం కనుక్కోవాలా? లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఫార్ములా వచ్చి √L² + B². రైట్ సైడ్ స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. L² + B². డయాగనల్ వచ్చి 507 హోల్ స్క్వేర్. లెంత్ వాల్యూ తెలీదు, కనుక్కోవాలా. బ్రెడ్త్ వచ్చి 195. L² = 507 స్క్వేర్ మైనస్ 195 స్క్వేర్. ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే A² - B² అంటే A + B × A - B. ఫస్ట్ 507 × A + B × A - B. ఫస్ట్ ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 702. ప్లస్ చేస్తే 702. నెక్స్ట్ మైనస్ చేద్దాం. 2 312 312 702 × 312. లాస్ట్లో ఏమొస్తుందంటే 4 వస్తుంది. మీరే చెప్పండి, ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 4 వస్తుంది? 2ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 4 వస్తుంది. అదేవిధంగా 8ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలా, 8తో ఎండ్ అవ్వాలి. 8తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, 2తో ఎండ్ అయ్యే ఆప్షన్ లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చి 468. నెక్స్ట్ క్వశ్చన్, 25%. 25% అంటే 1/4. ఎలా వస్తుందంటే 25/100 అంటే 1/4. 66.67% అంటే 2/3. 1/3 అంటే 33.33%. 2/3 అంటే 66.66%. 75% అంటే 3/4. నెక్స్ట్ 80%. అలానే పెట్టుకుందాం. ఎంతనిచ్చారు? 6347. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? నెంబర్ తెలియదు కదా, ఎక్స్. క్వశ్చన్లో మనం 40% కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ 3 3 క్యాన్సల్. 2 2s 4. 2 40s. 40% x is equal to 6347 × 4. క్వశ్చన్లో 40% కనుక్కోమన్నారు కాబట్టి దీన్ని అలానే పెట్టేస్తాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × 7 28. 4 4 16 18. ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలా? 88తో ఎండ్ అవ్వాలి. 88తో ఎండ్ అయ్యేటివి చాలా ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్ ఫుల్గా చేద్దాం. 4 7s 28. 4 3s 12 13. 6 4s 24 25. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ. 25 రూపీస్, దర్ ఈజ్ అ లాస్ ఆఫ్ 15%. ఒక ఐటమ్ని 425 రూపీస్కి సేల్ చేస్తే ఎంత పర్సెంట్ లాస్ వస్తుంది? 15%. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? పర్చేజ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కో. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే లాస్ అంటే మైనస్ చేయాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100%. లాస్ 15% కాబట్టి 100 - 15 85%. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 85%. సెల్లింగ్ ప్రైస్ ఎంతనిచ్చారు? 425. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100%. క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. 5 1s 5 17s. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేయండి. 5 8s 5 5s. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 85 ఉంది. రిలేషన్ 5. 17 × 5 85. రిలేషన్ 5. 100 × 5 500. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 500.